చందమామ కథ. మంత్రపటిమ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో అస్పృశ్యుడిగా జన్మించాడు. అతడు ఒక చిత్రమైన మంత్రం నేర్చుకొని అకాలంలో మామిడి పండ్లు పండించేవాడు. రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకుని అడవిలో మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు. 7 అడుగుల దూరాన నించుని మంత్రం పఠించేవాడు. కొమ్మలపైన పడేలాగా మంత్రజలం చల్లేవాడు. చూస్తూ ఉండగానే ఆ జలం చిలికినంత మేరలో కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసి పండి పళ్ళు జలజలమని కింద రాలేవి. ఈ సంగతి సునందుడనే బ్రాహ్మణ కుర్రవానికి తెలిసింది. ఆ అస్పృశ్యుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా ఈ మంత్రం నేర్చుకు తీరాలని వాడికి బుద్ధి పుట్టింది. ఒకనాడు అడవి నుంచి బోధిసత్వుడు ఇంటికి రాగానే సునందుడు అతడి కొంకికర్ర పళ్ళ మూట అందిపుచ్చుకుని ఇంటి లోపల చేరవేశాడు. అప్పటి నుంచి వాడు శ్రద్ధాభక్తులతో బోధిసత్వుడి ఇంట సమస్తమైన పనులు చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున బోధిసత్వుడు తన భార్యతో, ఈ కుర్రవాడు మనల్ని ఎందుకు ఆశ్రయించుకు తిరుగుతున్నాడో తెలుసా? మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని వాడి ఆరాటం. అయితే వాడి బుద్ధి మంచిది కాదు కనుక మంత్రం నేర్చినా వాడికి అది ఎంతో కాలం ఉపయోగించదు అని చెప్పాడు. సునందుడు ఇంట్లో అంటి పెట్టుకొని ఉండి తలలో నాలుకగా మసులుకోవటం చేత ఇంటామెకు మనసు కరిగింది. ఆమె భర్తతో, ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువగా ఉంటున్నాడు. మంత్రం నిలిస్తే నిలిచింది, లేకుంటే పోయింది. వాడికి మీరు ఉపదేశించక తప్పదు. అటుపైన వాడి భాగ్యం అని చెప్పి మరీ కోరింది. బోధిసత్వుడు సరేనన్నాడు. తర్వాత సునందుని పిలిచి, అబ్బాయి, ఇది చాలా అపూర్వమైన మంత్రం. దీనివల్ల నీకు ధనము కీర్తి రెండూ వస్తాయి. అయితే దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు. వెల్లడి చేశావో ఆ క్షణమందే మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. ఈ విధంగా మంత్రం నేర్చిన సునందుడు తన ఇంటికి చేరుకొని అకాలపు మామిడి పండ్లు సృష్టించి విక్రయిస్తూ వచ్చాడు. సునందుడు విక్రయించే ఈ మామిడి పళ్ళలో ఒకటి ఎలానో కాశీరాజు చేతికి వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడి కుర్రవాన్ని పిలిపించాడు. అబ్బాయి, ఋతువు కాని ఋతువులో ఇంత పరిమళం కలవి పసందైనవి ఈ మామిడి పళ్ళు నీకెక్కడివి? ఇవి దైవ సృష్ట మానవ సృష్ట? నిజం చెప్పవలసింది అని అడిగాడు. అందుకు సునందుడు, రాజా, ఈ ఫలాలు నాకెవరూ ఇచ్చినవి కావు. నాకొక మహామంత్రం తెలుసు. దాని మహిమ వల్లనే వీటిని సృష్టిస్తూ ఉంటాను అని బదులు చెప్పాడు. ఆ మంత్రమహిమ ఎలాంటిదో కల్లారా చూడ వేడుకగా ఉన్నదన్నాడు రాజు. ప్రత్యక్షంగా పళ్ళు సృష్టించి కనబరుస్తానన్నాడు సునందుడు. మరునాడు రాజు సునందుణ్ణి పరివారాన్ని వెంటబెట్టుకొని తోటలోకి వెళ్ళాడు. సునందుడు మంత్రజలం కొమ్మలపైన జల్లాడు. వెంటనే చెట్టు నుండి 100 కొద్దీ పళ్ళు కింద రాలినాయి. ఈ అద్భుతం చూసి రాజు పరివారము పొందిన ఆశ్చర్యానికి అంతులేకపోయింది. వాళ్ళు పండ్లు ఏరి తెచ్చి అరగించారు. రాజు సునందుణ్ణి మెచ్చుకొని గొప్పగా బహుమానం చేశాడు. అటు తర్వాత రాజు, ఇటువంటి మంత్రం ఉపదేశించిన ఆ ప్రజ్ఞాశాలి ఎవరు అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమీ చెప్పటానికి పాలుపోలేదు. నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు వాక్యం జ్ఞాపకముంది. అయినా కంఠతా వచ్చిన మంత్రానికి పటిమ పోవటం ఏమిటి అని తలచి ఉన్నది ఉన్నట్టు చెప్పివేశాడు. అందుకు రాజు హేళనగా నవ్వి, అబ్బాయి, ఇంత గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది ఒక అస్పృశ్యుడి దగ్గర. ఇహలోక సౌఖ్యాలు కోరి నువ్వు స్వధర్మాన్ని తప్పావు. ఇది చాలా నీచమైన పని అన్నాడు. రాజు అలా అనేసరికి సునందుడు చేసేది లేక తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. మళ్ళీ ఒకనాడు కాశీరాజుకు మామిడి పండు తినాలని ఆశ కలిగింది. అతడు సునందుణ్ణి పిలిపించాడు. అతడు రాగానే రాజు తన కోరిక తెలియబరిచాడు. అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు. సునందుడు ఎప్పటిలా చెట్టుకు 7 అడుగుల దూరంలో నించుని మంత్రం పఠించబోయాడు. కానీ ఎంతకు ఆ మంత్రం స్ఫురణకు రాలేదు. ఎంత యత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను మాట తప్పటం వల్ల మంత్రపటిమ అంతరించిందని తెలుసుకున్నాడు. సునందుడు రాజుతో,
తాను గురువు ఆజ్ఞను ధిక్కరించటం వల్ల మంత్రపటిమ కోల్పోయానని చెప్పి తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.